శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది. కోర్టు కేసుల్ని సూచిస్తోంది. అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి. అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది. పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలో 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా అద్భుతంగా ఉంది. రాశిలో గురువు గారు బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజకేతువులు బాగున్నారు. ఇంకా ఇక్కడిక్కడే చూడండి, వరుస గ్రహాల యొక్క
ఉనికి చాలా బాగుంది. అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా గురు శుక్ర కేతువులు చాలా పూర్తి అనుకూలతనిస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. 2 శుభగ్రహాల యొక్క అనుకూలత, అలాగే కేతువు అనేది పెద్ద గ్రహం కాబట్టి దాని అనుకూలత, కుజుని యొక్క అనుకూలత. ఏ మనిషికైనా కుజుని యొక్క స్థితి, శనిగారి యొక్క స్థితి, అలాగే గురువు గారి యొక్క స్థితి, రాహు గారి యొక్క స్థితి. రాహు అంటే కేతువు కూడా అన్నమాట. ఈ 5 రకాల గ్రహాలు కనుక బాగున్నాయి అంటే వాళ్ళ జీవితంలో చాలా ఉన్నతి సంపాదిస్తారు. ఇక్కడ మనకి గోచారంలో ఇప్పుడు కుజకేతువులు బాగున్నారు, గురు శుక్రులు బాగున్నారు. 4 గ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. బుధుడు కూడా బాగున్నారు. అయితే ఇక్కడ చూడండి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల విషయంలో మటుకు నమ్మద్దు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. ఇక మానసిక ధైర్యం పెరుగుతుంది, శారీరకమైన శ్రమ తగ్గుతుంది, ఆలోచనలు పెరిగి ఆలోచనలు బాగా తీవ్రంగా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు, విలువైన ఆభరణాలు కొంటారు, యజ్ఞయాగాదులలో మీరు చక్కటి నిర్వహణ, మీ పాత్ర అమోఘంగా ఉంటుంది. సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలాన్ని మీరు తెచ్చుకోవాలి అంటే మాతృవర్గానికి మీరు అనుకూలం అవ్వాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. వారు మీకు అనుకూలంగా లేరు, మీరు వాళ్ళకి అనుకూలం అవ్వాలి, అప్పుడే అనుకూలం అవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా అనుకూలమైన కాలము. రాజకీయ నాయకులకి బాగుంటుంది. చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా కాస్త శారీరక శ్రమ పెరిగినప్పటికీ చాలా సంతోషంగా ఉంటారు. రైతులకి కొంచెం బరువైన పనులు ఉంటాయి, శారీరక శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, బాగుంది మిథున రాశి వారికి. కానీ కొంచెం శ్రమకి ఎక్కువగా గురి అయ్యేది కనిపిస్తోంది. అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి, అనుకోని విధంగా స్థానచలనం ఉంది, అనుకోని విధంగా ఆభరణాలు కొనడం కానీ, లేదా విలువైన వస్తువులు కొనడం కానీ, లేదా విలువైన డాక్యుమెంట్స్ని జాగ్రత్త పరుచుకోవడం కానీ ఇత్యాదివన్నీ చేస్తారు. అయితే పోయిన వస్తువులు దొరుకుతాయి. ఇది కూడా ఇక్కడ ఈ వారం చాలా ప్రత్యేకమైన సూచనగా తెలియజెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చేసి ఉన్నారు, అంత అనుకూలత లేదు. కానీ వార ప్రారంభంలో ఉన్న గ్రహస్థితులే కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహస్థితులు అనుకూలమైనటువంటి అభివృద్ధి ఉంది, మనశ్శాంతి ఉంది, ఎదుగుదల ఉంది, అన్ని రకాలుగా బాగుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా మీరు అనుకూలత చెందాలి, అన్నదమ్ముల రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, అన్ని విధాల రీత్యా మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. శుభం.